ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దాని తర్వాత లెక్కింపు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం లెక్కింపు కేంద్రాల దగ్గర ఉన్నాం. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. లెక్కింపు ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన లెక్కింపు ప్రక్రియకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే స్లిప్పులు లెక్కించడం కావచ్చు, సిబ్బంది అంతా కూడా నిరంతరంగా పనిచేస్తుంది. మరొక 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే వెలువడి ఉన్నాయి. దీంతో పాటుగా వార్డులకు సంబంధించి ఫలితాలు మొదటగా వెలువడతాయి. దాని తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎవరు గెలిచారనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సర్పంచ్ రేసులో దాదాపు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 2 లేదా 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా కూడా పార్టీల మద్దతు కూడా తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. గత 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. దాని తర్వాత వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళకి మద్దతుగా ప్రచారాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అభ్యర్థులు పోటీలో ఉన్న వాళ్ళు గెలిపోవడంలో అంచనా వేస్తుండగా మరొక గంట లేదా 2 గంటల్లో తుది ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా భద్రత కూడా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున జనం కూడా వచ్చి ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఖమ్మం జిల్లాలో 172 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదటి విడతగా జరిగాయి. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపుగా మిగతా ప్రాంతాల పూర్తి స్థాయిలో లెక్కింపు అయితే కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మేజర్ పంచాయతీలతో పాటు మారుమూల పల్లెల్లో కూడా గ్రామ పంచాయతీ తొలి విడతలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి సమస్యాత్మక ప్రాంతాల్లో లెక్కింపు దగ్గర ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రానికి రావద్దంటూ ముందస్తుగానే సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 87% పోలింగ్ శాతం నమోదైంది. దీంట్లో మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో 90% కాక మరికొన్ని ప్రాంతాల్లో 80% పైచిలకు ఓటింగ్ శాతం నమోదు కావడంతో పూర్తిగా ఓటింగ్ శాతం ఎక్కువగా కావడంతో గెలిపోవడంలో అంచనాలు కూడా వేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు ఇచ్చిన పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, అలాగే మిగతా పార్టీలు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు, అలాగే వామపక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు, గెలుపు ఎవరిదైనప్పటికీ కూడా కౌంటింగ్ అనేది కొంత ఉత్కంఠ రేకెత్తిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మరో గంట లేదా 2 గంటల్లో తుది ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద 166 సెక్షన్ పెట్టారు. ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గరకు రావద్దని ముందస్తుగానే అధికారులు తెలపడం జరిగింది. కౌంటింగ్ కేంద్రంలో కూడా ఏజెంట్లు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రత్యక్షంగా పాల్గొంటారు తప్ప మిగతా వారికి ఎలవ్ అనేది ఇవ్వట్లేదు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.